శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అథ షోడశోధ్యాయ. పూజా విధానము పూజా ఫలము. ఋషయ ఊచుః పార్థివ ప్రతిమా పూజా విధానం బ్రూహి సత్తమా ఏన పూజా విధానేన సర్వాభీష్టమవాప్యతే. ఋషులిట్లు పలికిరి, ఓ మహానుభావ, ఏ పూజా విధానముచే కోర్కెలన్నీయు నెరవేరునో అట్టి మట్టి ప్రతిమను పూజించు విధానమును చెప్పుము. సూత ఉవాచ. సుసాధు పృష్టం యుష్మాభిః సదా సర్వార్థదాయకం సద్యో దుఃఖస్య శమనం శృణుత ప్రబ్రవీమి వహ. సూతుడిట్లు పలికెను, మీరు చాలా చక్కగా ప్రశ్నించితిరి. సర్వకాలములలో సర్వఫలములను ఇచ్చి వెనువెంటనే దుఃఖములను పోగొట్టే పూజా విధిని మీకు చెప్పెదను వినుడు. అపమృత్యుహరం కళామృత్యోశ్చాపి వినాశనం సద్యః కలత్ర పుత్రాది ధనధాన్యప్రదం ద్విజాః. ఓ ద్విజులారా, ఈ పూజా విధానము వలన అపమృత్యువు మాత్రమే గాక కాలమృత్యువు కూడా వినాశమును పొందును. వెనువెంటనే భార్య పుత్రుడు ధనధాన్యములు లభించును. అన్నాది భోజ్యం వస్త్రాది సర్వముత్పద్యతే యతః తతో మృదాది ప్రతిమా పూజాభీష్టప్రదా భువి. పురుషానాం చ నారీణామధికారోత్ర నిశ్చితం. మట్టి మొదలగు వాటితో చేసిన ప్రతిమలను పూజించుట వలన భూలోకములో అన్నాది భోజ్యములు వస్త్రాదులు సర్వాభీష్టములు సిద్ధించును. ఈ పూజ యందు పురుషులకు స్త్రీలకు కూడా అధికారము గలదనుటలో సందేహము లేదు. నద్యాం తడాగే కూపే వా జలాంతర్మృదమాహారేత్ సంశోధ్య గంధచూర్ణేన శేషయిత్వా సుమండపే హస్తేన ప్రతిమాం కుర్యాంత్ క్షీరేణ చ సుసంస్కృతాం. నదిలో గాని చెరువులో గాని నూతిలో గాని నీటి లోపలనున్న మట్టిని తీసుకుని వచ్చి శుద్ధి చేసి గంధపు పొడితో కలిపి చేతితో ప్రతిమను చేసి అందమగు మండపమునందుంచి పాలతో సంస్కరించవలెను. అంగ ప్రత్యంగకోపేత మాయుధైశ్చ సమన్వితాం పద్మాసన స్థితాం కృత్వా పూజయే దాదరేనహి. అంగ ప్రత్యంగములతో ఆయుధములతో కూడి ఉన్న ఆ ప్రతిమను పద్మాసనమునందు స్థాపించి శ్రద్ధతో పూజించవలెను. విఘ్నేశాదిత్య విష్ణూనామంబాయాశ్చ శివస్య చ శివస్య శివలింగం చ సర్వదా పూజయే ద్విజాః. ఓ బ్రాహ్మణులారా, విఘ్నేశ్వర, ఆదిత్య, విష్ణువుల ప్రతిమలను, పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను, శివలింగమును కూడా నిత్యము పూజించవలెను. షోడశైరుపచారైశ్చ కుర్యాత్ తత్ఫల సిద్ధయే పుష్పేన ప్రోక్షణం కుర్యాదభిషేకం సమంత్రకం. పూజాఫలము సిద్ధించుట కొరకు షోడశోపచారములతో పూజించవలెను. పుష్పముతో నీటిని చల్లుతూ సమంత్రకముగా అభిషేకమును చేయవలెను. సాల్యన్యేనైవ నైవేద్యం సర్వం కుడవమానతః గృహేతు కుడవం జ్ఞేయం మానుషే ప్రస్తమిష్యతే. పావు బియ్యముతో వండిన అన్నమును నైవేద్యమిడవలెను. ఇంటిలోని ప్రతిమకు పావు మౌష్య ప్రతిష్టకు దేవళములో పూజ చేసినప్పుడు సేరు బియ్యముతో అన్నమును వండి నైవేద్యమిడవలెను. దైవే ప్రస్థత్రయం యోగ్యం స్వయంభోః ప్రస్థపంచకం ఏవం పూర్ణఫలం విద్యాధికం వైద్వయం త్రయం సహస్ర పూజయా సత్యం సత్యలోకం లభేద్విజః. దేవాలయము దైవ ప్రతిష్ట అయినచో 3 సేర్లు, స్వయంభూలింగమైనచో 5 సేర్లు బియ్యమును వండి నైవేద్యమిడినచో పూర్ణఫలము లభించును. ఇట్లు పూజను 2 లేక 3 సార్లు చేసినచో అధిక ఫలము లభించును. ద్విజుడు 1000 సార్లు పూజ చేసినచో నిశ్చితముగా సత్యలోకమును పొందును. ద్వాదశాంగుల మాయామం ద్విగుణం చ తతోధికం ప్రమాణమంగుళ సంయుక్తం తదూర్ధ్వం పంచకత్రయం. అయోదారు కృతం పాత్రం శివమిత్యుచ్యతే బుధైః. 12 అంగుళముల వెడల్పు, 25 అంగుళముల పొడవు, 15 అంగుళముల ఎత్తుగల చెక్క పాత్రను లేదా లోహ పాత్రను పండితులు శివము అని అందురు. తదష్టభాగః ప్రస్థస్యాత్ తచ్యుతః కుడవం మతం దశప్రస్థం శతప్రస్థం సహస్రప్రస్థమేవ చ. దానిలో 8వ భాగము ప్రస్థము సేరు, దానిలో 4వ భాగము కుడవము పావు. మానవ ప్రతిష్ఠ శివలింగమునకు 10 సేర్లు, ఋషి ప్రతిష్ఠిత లింగమునకు 100 సేర్లు, స్వయంభూలింగమునకు 1000 సేర్లు. జలతైలాది గంధానాం యథాయోగ్యం చ మానతః మానుషార్ష స్వయంభూనాం మహాపూజితే పూజేతి కథ్యతే.
బియ్యమును వండి నైవేద్యమిడి జలాభిషేకము, తైలాభిషేకము, గంధము మొదలగు ఉపచారములను కూడా తగిన పరిమాణములలో చేసినచో ఆ పూజకు మహాపూజ అని పేరు. అభిషేకాదాత్మ శుద్ధిర్గంధాత్ పుణ్యమవాప్యతే, ఆయుస్తృప్తిశ్చ నైవేద్యాత్ ధూపాదర్థమవాప్యతే. శివునకు అభిషేకమును చేయుట వలన చిత్తశుద్ధి కలుగును, గంధము నర్పించుట వలన పుణ్యము, నైవేద్యము చేయుట వలన ఆయుర్దాయము, తృప్తి, ధూపము నర్పించడం వలన ధనము లభించును. దీపాత్ జ్ఞానమవాప్నోతి, తాంబూలాత్ భోగమాప్నుయాత్, తస్మాత్ స్నానాదికం షట్కం ప్రయత్నేన ప్రసాదయేత్. దీపమును చూపుట వలన జ్ఞానమును, తాంబూలమునిచ్చుట వలన భోగమును పొందును. కావున స్నానముతో మొదలడి ఈ 6 ఉపచారములను శ్రద్ధతో అర్పించవలెను. నమస్కారో జపశ్చేవ సర్వాభీష్ట ప్రదా ఉభౌ, పూజాంతే చ సదా కార్యో భోగమోక్షాదిభిర్నరై. భోగమోక్షములను గోరు మానవులు నిత్య పూజ అయిన తరువాత కోర్కెలనన్నిటినీ తీర్చే నమస్కార జపములను రెండింటినీ చేయవలెను. సంపూజ్య మనసా కుర్యాత్ తత్తత్సదా నరః, దేవానాం పూజయా చేవ తత్తల్లోకమవాప్నుయాత్. తదవాంతర లోకే చ యథేష్టాం భోగ్యమాప్యతే, తద్విశేషాన్ ప్రవక్ష్యామి శృణుత శ్రద్ధయా ద్విజాః. ముందుగా మనస్సులో భగవానుని ధ్యానించి తరువాత ఆయా ఉపచారములను అర్పించవలెను. మానవుడు దేవతలను పూజించటం వలన ఆయా లోకములను పొందుటయేగాక అవాంతర లోకముల యందు కూడా స్వేచ్ఛగా భోగములను అనుభవించగలుగును. ఓ ద్విజులారా, ఆ విశేషములను చెప్పెదను, శ్రద్ధగా వినుడు. విఘ్నేశ పూజయా సమ్యగ్ భూర్లోకే భీష్టమాప్నుయాత్, శుక్రవారే చతుర్థ్యాం చ సితే శ్రావణ భాద్రకే, భిషగ్నక్షే ధనుర్మాసే విఘ్నేశం విధివద్యజేత్, శతం పూజా సహస్రం వా తత్సంఖ్యాక దినైర్వ్రజేత్. విఘ్నేశ్వరుని పూజించడం వలన భూలోకమునందు కోర్కెలను పూర్తిగా పొందును. శుక్రవారము నాడు, శ్రావణ భాద్రపద మాసములలో శుక్లపక్ష చతుర్థి నాడు, ధనుర్మాసములో శతభిషక్ నక్షత్రము నాడు విఘ్నేశుని యథావిధిగా అర్చించవలెను. 100 లేక 1000 రోజులు వరుసగా పూజించవలెను. దేవాగ్ని శ్రద్ధయా నిత్యం పుత్రదం చేష్టదం నృణాం, సర్వపాప ప్రశమనం తత్తదురిత నాశనం. దేవతల యందు అగ్ని యందు శ్రద్ధ కలిగి నిత్యము పూజను హోమమును చేసిన మానవులకు సంతానము కలుగును, కోర్కెలీరేరును, పాపములన్నీ తొలగును, కర్మలు దూరమగును. వారపూజాం శివాదీనా మాత్మ శుద్ధి ప్రదం విదుః, తిథి నక్షత్ర యోగానామాధారం సార్వకామికం. శివాది దేవతలను ఆయా వారముల యందు ఆరాధించుట వలన అంతఃకరణ శుద్ధి కలుగునని పెద్దలు చెప్పుదురు. తిథి నక్షత్ర యోగములకు వారమే ఆధారము. కోర్కెలనన్నిటినీ వారపూజ ఈడేర్చును. తదా వృద్ధి క్షయాభావాత్ పూర్ణ బ్రహ్మాత్మకం విదుః, ఉదయాదుదయం వారో బ్రహ్మ ప్రభృతి కర్మణాం. మరియు వారమునకు పెరుగుదల తగ్గుదల లేవు గనుక వారము పూర్ణ బ్రహ్మస్వరూపమని చెప్పుదురు. బ్రాహ్మణాదుల కర్మలకు సూర్యోదయం నుండి మరలా సూర్యోదయం వరకు ఒక వారముగా పరిగణించవలెను. తిథ్యాదౌ దేవపూజాహి పూర్ణభోగప్రదా నృణాం, పూర్వభాగః పితॄణాం తు నిసియుక్తః ప్రశస్యతే. తిథి యొక్క ఆదియందు దేవపూజ చేయు మానవులకు పూర్ణభోగములు లభించును. రాత్రితో కూడిన తిథి యొక్క పూర్వభాగము పితృదేవతల అర్చనకు ప్రశస్తమైనది. పరభాగస్తు దేవానాం దివాయుక్తః ప్రశస్యతే, ఉదయ వ్యాపిని గ్రాహ్య మధ్యాహ్నే యది సా తిథి. తిథి యొక్క ద్వితీయార్థము పగటితో కూడి ఉన్నచో దేవపూజకు ప్రశస్తము. తిథి ఉదయమును వ్యాపించి మధ్యాహ్నము వరకు ఉన్నచో అదే శ్రేష్టము. దేవకార్యే తథా గ్రాహ్యాస్థితి వృక్షాదికా శుభాః సమ్యగ్విచార్య వారాదీన్ కుర్యాత్ పూజా జపాదికం. ఈ తీరున చక్కగా విచారణ చేసి శుభమగు తిథి నక్షత్రాదులలో దేవపూజ జపము ఇత్యాదులను చేయవలెను. పూజ్యాయతే హ్యనేనేతి వేదేస్వర్ధస్య యోజన, పూర్ణభోగఫల సిద్ధిశ్చ జాయతే తేన కర్మణ. మనోభావాంస్తదా జ్ఞానమిష్ట భోగార్థ యోజనాత్, పూజా శబ్దార్థ ఏవం హి విస్తృతో లోకవేదయో. వేదముల యందు పూజా శబ్దమునకు ఉత్పత్తి ఇయ్యబడినది. పూజాయతే అనేన ఈ కర్మచేత పూర్ణమగు భోగముల ఫలముల సిద్ధి, జాయతే కలుగును. అభీష్టమగు భోగము అనగా
మనస్సునకు నచ్చిన వస్తువులు కావచ్చును మరియు పరమార్థ జ్ఞానము కావచ్చును. లోకమునందు వేదములో పూజా శబ్దమునకు ఈ అర్థము ప్రసిద్ధమై ఉన్నది. నిత్య నైమిత్తికం కాలాత్ సద్య కామ్యే స్వనుష్ఠితే నిత్యం మాసం చ పక్షం చ వర్షం చేవ యథాక్రమం తత్తత్కర్మ ఫలప్రాప్తి స్తాదృక్పా పక్షయ క్రమాత్ మహాగణపతే పూజాం చతుర్థ్యాం కృష్ణపక్షకే పక్ష పాపక్షయ కరీపక్ష భోగఫలప్రద చైత్రే చతుర్థ్యాం పూజా చ కృత మాసఫలప్రద. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు ఫలమునిచ్చును. చక్కగా అనుష్ఠింపబడిన కామ్యకర్మ వెనువెంటనే ఫలమునిచ్చును. పక్షము గాని మాసము గాని సంవత్సరము గాని వరుసగా ప్రతినిత్యము పూజాది కర్మను చేసినచో ఆయా కాలములకు చెందిన ఫలమునిచ్చి ఆయా కాలములలో పాపములను పోగొట్టును. కృష్ణపక్ష చతుర్థి నాడు మహాగణపతిని పూజించినచో 15 రోజులు పాపములు తొలగి భోగములు ఫలములు సిద్ధించును. చైత్ర చతుర్థి నాడు పూజించినచో మాస పూజా ఫలము లభించును. వర్షభోగ ప్రదాగ్నేయ కృతావై సింహభాద్రకే శ్రావణ్యాదిత్యవారే చ సప్తమ్యాం హస్తభేదినే మాఘశుక్లే చ సప్తమ్యాదిత్య యజనం చరేత్. భాద్రపద మాసములో సూర్యుడు సింహరాశి ఎందుండగా పూజించినచో సంవత్సర కాలం భోగములు లభించును. శ్రావణ మాసములో ఆదివారము హస్తానక్షత్ర యుక్త సప్తమి నాడు మాఘశుక్ల సప్తమి నాడు ఆదిత్యుని పూజించవలెను. జ్యేష్ఠ భాద్రక సౌమ్యే చ ద్వాదశ్యాం శ్రవణక్షకే ద్వాదశ్యాం విష్ణుయజనమిష్ట సంపత్కరం విదుః శ్రావణే విష్ణుయజనమిష్టారోగ్యప్రదం భవేత్. జ్యేష్ఠ భాద్రపద మాసములలోని బుధవారం నాడు శ్రవణ నక్షత్రయుక్త ద్వాదశి నాడు మరియు కేవల ద్వాదశి నాడు విష్ణువును ఆరాధించినచో అభీష్టమగు సంపదలు లభించునని ఋషులు చెప్పుదురు. శ్రావణ మాసంలో విష్ణువును ఆరాధించినచో కోర్కెలు ఈడేరి ఆరోగ్యము చేకూరును. గవాదీన్ ద్వాదశానర్థాన్ సాంగాన్ దత్వాతు యత్ ఫలం తత్ఫలం సమవాప్నోతి ద్వాదశ్యాం విష్ణు తర్పణాత్. గోవు మొదలగు 12 వస్తువులను దానం చేయటం వలన ఏ ఫలములు లభించునో ద్వాదశి నాడు విష్ణువును ఆరాధించటం వలన అదే ఫలము లభించును. ద్వాదశ్యాం ద్వాదశాన్ విప్రాన్ విష్ణోర్ద్వాదశ నామతః షోడశైరుపచారైశ్చ యజేత్ తత్ర ప్రీతిమాప్నుయాత్. ద్వాదశి నాడు 12 మంది బ్రాహ్మణులను విష్ణువు యొక్క 12 నామములతో షోడశోపచారములతో పూజించు మానవుడు విష్ణు యొక్క ప్రీతికి పాత్రుడగును. ఏవం చ సర్వదేవానాం తత్తద్వాదశ నామకై ద్వాదశ బ్రహ్మ యజనం తత్ర ప్రీతికరం భవేత్. ఇదే తీరున దేవతలనందరినీ వారి వారి 12 నామములతో 12 బ్రాహ్మణుల యందు ఆరాధించినచో ఆయా దేవతల ప్రీతికి పాత్రుడగును. కర్కటే సోమవారే చ నవమ్యాం మృగశీర్షకే అంబాం యజేద్భూతి కామః సర్వభోగ ఫలప్రదం. సంపదలను కోరు వ్యక్తి కర్కట సంక్రాంతి సోమవారము మృగశిర నక్షత్రయుక్త నవమి దినములలో సర్వభోగములను ఇచ్చే జగన్మాతను ఆరాధించవలెను. ఆశ్వయుక్ శుక్ల నవమి సర్వాభిష్ట ఫలప్రద ఆదివారే చతుర్దశ్యాం కృష్ణపక్షే విశేషతః. ఆశ్వయుజ శుక్ల నవమి కోరిన ఫలములన్నింటినీ ఇచ్చును. కృష్ణపక్ష చతుర్దశి ఆదివారము మిక్కిలి ప్రశస్తమైనది. ఆర్ద్రాయాం చ మహార్ద్రాయాం శివపూజ విశిష్యతే. మాఘకృష్ణ చతుర్దశ్యాం సర్వాభీష్ట ఫలప్రద ఆయుష్కరీ మృత్యుహర సర్వసిద్ధికరీ నృణాం. ఈ తిథుల ఎందేగాక ఆర్ద్రా నక్షత్రము నాడు మహార్ద్ర సూర్య సంక్రాంతితో కూడిన ఆర్ద్ర నాడు శివపూజ చాలా ప్రశస్తమైనది. మాఘ కృష్ణ చతుర్దశి నాడు శివపూజను చేసిన మానవులకు కోరిన ఫలములన్నీ లభించును. మృత్యువు తొలగి ఆయుష్ పెరుగును, సర్వము సిద్ధించును. జ్యేష్ఠమాసే మహార్ద్రాయాం చతుర్దశి దినేపిచ మార్గశీర్షార్ద్రకాయాం వా షోడశైరుపచారకై తత్తన్మూర్తిం శివం పూజ్య తస్య వై పాదదర్శనం. జ్యేష్ఠమాసములో మహార్ద్ర చతుర్దశి మార్గశీర్ష మాసములో ఆర్ద్ర అను దినములలో వివిధ పదార్థములతో చేసిన శివుని మూర్తిని పూజించు వ్యక్తి యొక్క పాదములను దర్శించవలెను. శివస్య యజనం జ్ఞేయం భోగమోక్ష ప్రదం నృణాం వారాదిదేవ యజనం కార్తీకే విశిష్యతే. శివుని పూజించు మానవులకు భోగమోక్షములు లభించును. కార్తీక మాసములో ఆయా వారదేవతలను పూజించుట ప్రశస్తమైనది. కార్తీకే మాసి సంప్రాప్తే సర్వాన్ దేవాన్ యజేద్భుతః దానేన తపసా హోమై జపేన నియమేన చ షోడశైరుపచారైశ్చ ప్రతిమా విప్రమంత్రకై బ్రాహ్మణానాం భోజనేన నిష్కామార్తికరో భవేత్. కార్తీక మాసము రాగానే వివేకి దేవతలనందరినీ పూజించవలెను. దానము, తపస్సు, హోమము, జపము, నియమము,
షోడశోపచారములు మరియు మంత్రములతో ప్రతిమను ఆరాధించి బ్రాహ్మణులకు భోజనమునియవలెను. ఈ పూజను నిష్కామముగా శాంత మనస్కుడై చేయవలెను. కార్తీకే దేవయజనం సర్వభోగప్రదం భవేత్. వ్యాధీనాం హరణం చేవ భవే ధూత గ్రహక్షయ. కార్తీక మాసములో దేవతలను పూజించినచో సర్వభోగములు లభించును, వ్యాధులు తగ్గును, భూతములు గ్రహములు నశించును. కార్తీకాదిత్య వారేషు నృణామాదిత్య పూజనాత్ తైల కార్ప సదానాస్తు భవేత్ కుష్ఠాది సంక్షయ. కార్తీక మాసములో ఆదివారముల యందు ఆదిత్యుని పూజించి తైలమును నేత వస్త్రములను దానము చేసినచో కుష్టు మొదలగు రోగములు తొలగిపోవును. హరీతకి మరీచీనాం వస్త్రక్షీరాది దానత బ్రహ్మ ప్రతిష్టయా చేవ క్షయారోగ క్షయో భవేత్. హరీతకి కరక్కాయ, మిరియములు, వస్త్రములు, పాలు మొదలగు వాటిని దానము చేసి బ్రాహ్మణులకు ప్రతిష్టను కల్పించినచో క్షయరోగము నశించును. దీపసర్ష పదానాచ అపస్మార క్షయో భవేత్. కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణాం మహాదారిద్ర్య సమనం సర్వసంపత్కరం భవేత్. దీపమును ఆవాలను దానము చేసినచో అపస్మారము తొలగును. కృత్తికా నక్షత్రయుక్త సోమవారము నాడు శివుని పూజించు మానవులకు దారిద్ర్యము పూర్తిగా తొలగి సర్వసంపత్తులు లభించును. గృహక్షేత్రాది దానాచ్చ గృహోపకరణాదిన కృత్తికా భూమౌ వారేషు స్కందస్య యజనానృణాం దీపఘంటాది దానాద్వై వాక్సిద్ధి రచిరాద్ భవేత్. గృహములో పనికి వచ్చు సామాను, క్షేత్రము మొదలగు వాటిని దానము చేయటం వలన కృత్తికా నక్షత్రయుక్త మంగళవారములందు కుమారస్వామిని పూజించి దీపము, ఘంట మొదలగు వాటిని దానము చేయటం వలన శీఘ్రముగా వాక్సిద్ధి లభించును. కృత్తికా సౌమ్యవారేషు విష్ణోర్వై యజనం నృణాం దధ్యో ధనస్య దానం చ సత్సంతానకరం భవేత్. కృత్తికా నక్షత్రయుక్త బుధవారముల యందు విష్ణువును ఆరాధించి పెరుగు అన్నమును దానము చేసిన మానవులకు మంచి సంతానము కలుగును. కృత్తికా గురువారేషు బ్రహ్మణో యజనాద్ధనై మధుస్వర్ణాజ్య దానేన భోగవృద్ధిర్భవే నృణాం. కృత్తికా నక్షత్రయుక్త గురువారములందు ధనములతో బ్రహ్మను పూజించి తేనెను, బంగారమును, నేని దానము చేసిన మానవులకు భోగములు వృద్ధి చెందును. కృత్తికా శుక్రవారేషు గజకోమేడ యాజనాత్ గంధ పుష్పాన్న దానేన భోగ్యవృద్ధిర్భవే నృణాం. వంధ్యా సుపుత్రం లభతే స్వర్ణ రౌప్యాది దానత. కృత్తికా నక్షత్రయుక్త శుక్రవారముల యందు గణపతిని పూజించి గంధమును, పుష్పములను, అన్నమును దానము చేయు మానవులకు భోగములు వృద్ధి చెందును. బంగారము, వెండి మొదలగు వాటిని దానము చేసినచో వంధ్యా స్త్రీకి మంచి పుత్రుడు కలుగును. కృత్తికా శనివారేషు దిక్పాలానాం చ వందనం దిగ్గజానాం చ నాగానాం సేతుపానాం చ పూజనం త్రయంబకశ్చ రుద్రస్య విష్ణోః పాపహరస్య చ జ్ఞానదం బ్రహ్మణశ్చేవ ధన్వంతరస్వినోస్తదా రోగాపమృత్యుహరణం తత్కాల వ్యాధి శాంతిదం. కృత్తికా నక్షత్ర శనివారముల యందు దిక్పాలకులకు నమస్కరించి దిగ్గజములను, సర్పములను, సేతుపాలకులను పూజించవలను. ముక్కంటి దైవమగు రుద్రుని, పాపమును హరించు విష్ణువుని పూజించినచో జ్ఞానము కలుగును. బ్రహ్మను, ధన్వంతరిని, అశ్విని దేవతను పూజించినచో రోగములు, అపమృత్యువు తొలగిపోవును, వ్యాధి శీఘ్రముగా శాంతించును. లవణాయస తైలానాం భాషాదీనాం చ దానతః త్రికటు ఫలగంధానాం జలాదీనాం చ దానతః ద్రవాణాం కఠినానాం చ ప్రస్థేన ఫలమానతః స్వర్గప్రాప్తిర్ధనుర్మాసే హ్యుషః కాలే చ పూజనం శివాదీనం దీనాం చ సర్వేషాం క్రమాద్వై సర్వసిద్ధయే సాల్యన్నస్య హవిష్యస్య నైవేద్యం శస్తముచ్యతే. ఉప్పు, ఇనుము, నూనె, మినుములు, 3 కటుఫలములు, సొంఠి, అల్లము, మిరప, గంధముల జలము మొదలగు వాటిని దానము చేసినచో స్వర్గము లభించును. ద్రవ పదార్థములను, సేరు, ఘన పదార్థములను ఫలము 3 తులములు తగ్గకుండా ఇవ్వలెను. ధనుర్మాసములో తెల్లవారుజామున శివుడు మొదలగు దేవతలనందరినీ క్రమముగా పూజించినచో సర్వసిద్ధులు కలుగును. నాణ్యమైన బియ్యముతో వండిన అన్నము మరియు వెన్న నైవేద్యమునకు ప్రశస్తమని చెప్పబడినది. విధానస్య నైవేద్యం ధనుర్మాసే విశిష్యతే మార్గశీర్షేన్న దస్త్యైవ సర్వమిష్ట ఫలం భవేత్. ధనుర్మాసములో అనేక రకముల అన్నములను నైవేద్యమిట ప్రశస్తము. మార్గశీర్ష మాసములో అన్నదానము చేయువానికి కోరిన ఫలములన్నీ లభించును. పాపక్షయం చేష్టసిద్ధిం చారోగ్యం ధర్మమేవచ సమ్యగ్వేద పరిజ్ఞానం సదనుష్ఠానమేవచ
ఇహముత్ర మహాభోగానంతే యోగం చ శాశ్వతం వేదాంత జ్ఞాన సిద్ధిం చ మార్గశీర్షాన్నదో లభేత్. పాపమును నశించుట, కోర్కెలు ఈడేరుట, ఆరోగ్యము, ధర్మము, వేదములో చక్కని పరిజ్ఞానము, సత్కర్మానుష్ఠానము, ఇహపరలోకములలో మహాభోగములు, శాశ్వతముగా ఈశ్వరునిలో ఐక్యమగుట, వేదాంత జ్ఞానము సిద్ధించుట అను ఫలములు మార్గశిర మాసములో అన్నదానము చేసిన వ్యక్తికి లభించును. మార్గశీర్షే హ్యుషకాలే దినత్రయమధాపివా యజేద్దేవాన్ భోగకామో వా ధనుర్మాసికో భవేత్. యావత్సంగవ కాలం తు ధనుర్మాసో విధీయతే. భోగముల నాశించు మానవుడు మార్గశిర మాసంలో కనీసము 3 దినములు తెల్లవారుజామున దేవతలను పూజించవలను. ధనుర్మాసంలో ఏనాడు పూజ చేయని వాడు కారాదు. తెల్లవారుజాము నుండి తెల్లవారు వరకు మాత్రమే ధనుర్మాస పూజ విధింపబడినది. ధనుర్మాసే నిరాహారో మాసమాత్రం జితేంద్రియ. ఆ మధ్యాహ్నం జపేద్విప్రో గాయత్రీం వేదమాతరం పంచాక్షరాదకాన్ మంత్రాన్ పశ్చాదాసుత్తికం జపేత్. విప్రుడు ధనుర్మాసములో నెల దినములు మధ్యాహ్నము వరకు ఆహారము తీసుకోకుండా ఇంద్రియ జయము గలవాడై వేదమాతయగు గాయత్రిని జపించవలను. ఆ తరువాత రాత్రి నిద్రపో వరకు పంచాక్షరి మొదలగు మంత్రములను జపించవలను. జ్ఞానం లబ్ధ్వాచ దేహాంతే విప్రో ముక్తిమవాప్నుయాత్. అన్యేషాం నరనారీణాం త్రిస్నానేన జపేన చ సదా పంచాక్షరస్త్వైవ విశుద్ధం జ్ఞానమాప్యతే. ఇష్టం మంత్రాన్ సదా జప్వా మహాపాపక్షయం లభేత్. అట్టి విప్రుడు జ్ఞానమును పొంది దేహత్యాగానంతరము మోక్షమును పొందును. ఇతర మానవులు, స్త్రీలు 3 కాలముల యందు స్నానము చేసి సర్వదా పంచాక్షరిని జపించినచో విశుద్ధమగు జ్ఞానము లభించును. అన్ని వేళలా ఇష్టదేవతల మంత్రములను జపించు మానవునకు మహాపాపములన్నీయును తొలగిపోవును. ధనుర్మాసే విశేషేణ మహానైవేద్యమాచరేత్. శాలితండుల భారేణ మరీచ ప్రస్తకేన చ గణనాద్వాదశం సర్వం మధ్వజ్య కొడవేన హి ద్రాణయుక్తేన ముద్గేన ద్వాదశ వ్యంజనేన ఘృతపక్వైర పూపైశ్చ మోదకైశ్శాలికాదిభిః ద్వాదశైశ్చ దధిక్షీరైర్ద్వాదశ ప్రస్తకేన చ నారికేల ఫలాదీనాం తథా గణనయా సహ ద్వాదశ క్రముకైర్యుక్తం తత్ప్రకైర్యుతం కర్పూరఖుర చూర్ణేన పంచసౌగంధికైర్యుతం తాంబూలయుక్తం తు యదా మహానైవేద్య లక్షణం. ధనుర్మాసములో విశేషముగా మహానైవేద్యమును చేయవలెను. నాణ్యమైన పుట్టెడు బియ్యమును వండవలెను. సేరు మిరియాలు, 12 పావుల తేనె, నేయి, కుంచెడు పెసరపప్పు, 12 వ్యంజనములు, కూర, పచ్చడి ఇత్యాదులు, నేతితో వేచిన అప్పములు, వరితో చేసిన మోదకములు, 12 సేర్ల పెరుగు, వక్కలు, 36 తమలపాకులు, కర్పూర సుగంధ చూర్ణము, 5 సుగంధ ద్రవ్యముల గల తాంబూలములు, ఇవన్నీ కలిపి మహానైవేద్యము అగును. మహానైవేద్యమేతద్వై దేవతార్పణ పూర్వకం వర్ణానుక్రమ పూర్వేణ తద్భక్తేభ్య ప్రదాపయేత్. ఈ మహానైవేద్యమును ఈశ్వరునికి అర్పించి అన్ని వర్ణములకు చెందిన భక్తులకు ఇవ్వవలెను. ఏవం చౌదన నైవేద్యాద్ భూమౌ రాష్ట్రపతిర్భవేత్. మహానైవేద్య దానేన నరస్వర్గం అవాప్నుయాత్. ఇట్లు అన్నమును నైవేద్యమిడిన వ్యక్తి ఈ లోకములో సామ్రాజ్యాధిపతి అగును. మహానైవేద్యమును దానము చేయి నరుడు స్వర్గమును పొందును. మహానైవేద్య దానేన సహస్రేణ ద్విజర్షభాః సత్యలోకే చ తల్లోకే పూర్ణమాయురవాప్నుయాత్. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, 1000 మహానైవేద్యములను దానము చేయు వ్యక్తి సత్యలోకములో పూర్ణాయుర్దాయమును పొందును. సహస్రానాం చ త్రింశత్యా మహానైవేద్య దానతః తదూర్ధ్వం లోకమాప్నోతి న పునర్జన్మ భవేత్. 30,000 మహానైవేద్యములను దానము చేయు వ్యక్తి అంతకంటే ఊర్ధ్వలోకమును పొందును, మరియు అతనికి పునర్జన్మ ఉండదు. సహస్రానాం చ షట్త్రింశజ్జన్మ నైవేద్యమీరితం తావన్నైవేద్య దానంతో మహాపూర్ణం తదుచ్యతే. 36,000 మహానైవేద్యములకు జన్మ నైవేద్యమని పేరు. అన్ని మహానైవేద్యములకు మహాపూర్ణమనియు పేరు గలదు. జన్మ నైవేద్య దానేన పునర్జన్మ న విద్యతే. ఊర్జే మాసి దినే పుణ్యే జన్మ నైవేద్యమాచరేత్. జన్మ నైవేద్యమును దానము చేయి వ్యక్తికి పునర్జన్మ లేదు. కార్తీక మాసములో శుభదినమున జన్మ నైవేద్యమును చేయవలెను. సంక్రాంతి పాత జన్మరక్ష మాస్యాది సంయుతే అబ్ధ జన్మదినే కుర్యా జన్మ నైవేద్యముత్తమం.
సంక్రాంతి, జన్మ నక్షత్రము, పూర్ణిమ, జన్మించిన దినము ఇత్యాది సందర్భములలో ఉత్తమమగు జన్మ నైవేద్యమును చేయవలెను. మాసాంతరేషు జన్మరక్ష పూర్ణయోగ దినేపిచ మేళనేచ స నైర్వాపి తావత్ సాహస్ర మాచరేత్. ఇతర మాసములలో జన్మ నక్షత్రం పూర్ణయోగములోనున్న దినమున గాని శనితో కూడిన దినమున గాని చేయవలెను. జన్మ నైవేద్య దానేన జన్మార్పణ ఫలం లభేత్. జన్మార్పణాచ్యవ ప్రీత స్వసాయుధ్యం దదాతి. జన్మ నైవేద్యము దానము చేసినచో జన్మను అర్పించిన ఫలము లభించును. జన్మను అర్పించినచో శివుడు ప్రీతుడై తన సాయుధ్యమును నిచ్చును. ఇదంతు జన్మ నైవేద్య శివస్త్యైవ ప్రదాపయేత్. యోనిలింగ స్వరూపేణ శివో జన్మ నిరూపక. తస్మాత్ జన్మ నివృత్త్యర్థం జన్మ పూజ శివస్య హి. ఈ జన్మ నైవేద్యమును శివునికి మాత్రమే ఇయ్యవలెను. స్త్రీ పురుష రూపముగా జన్మను ఇచ్చువాడు శివుడే. కావున మరలా జన్మ కలుగకుండా కొండుట కొరకై శివునకు జన్మ పూజను చేయవలెను. బిందు నాదాత్మకం సర్వం జగత్ స్థావర జంగమం. చరాచర జగత్తు సర్వము బిందునాదాత్మకము. బిందుశక్తి శివో నాద శివ శక్త్యాత్యకం జగత్. నాదాధారమిదం బింద్వాధారమిదం జగత్. బిందువు శక్తి, శివుడు నాదము, శివశక్తి స్వరూపమే జగత్తు. బిందువునకు నాదము ఆధారము, జగత్తునకు బిందువు ఆధారము. జగదాధార భూతో హి బిందునాదౌ వ్యవస్థితో బిందునాదయుతం సర్వం సకలీకరణం భవేత్. బిందునాదములు జగత్తులకు ఆధారములై ఉన్నవి. సర్వము బిందునాదములతో కూడి ఉన్నది. బిందువు నాదములో కలియుట సకలీకరణము అనబడను. సకలీకరణా జన్మ జగత్ ప్రాప్నోత్య సంశయ. బిందు నాదాత్మకం లింగం జగత్కారణముచ్యతే. సకలీకరణము నుండియే జగత్తు పుట్టుననుటలో సందేహము లేదు. లింగము బిందునాదాత్మకము కాగా గాన జగత్తునకు కారణమని చెప్పబడుచున్నది. బిందుర్దేవి శివోనాద శివలింగం తు కథ్యతే. తస్మాత్ జన్మ నివృత్త్యర్థం శివలింగం ప్రపూజయేత్. బిందువు దేవి, శివుడు నాదము, ఉభయాత్మకము శివలింగమని చెప్పబడును. కావున జన్మ నివృత్తి కొరకు శివలింగమును పూజించవలెను. మాతాదేవి బిందురూప నాదరూప శివపిత. పూజితాభ్యాం పితృభ్యాం తు పరమానంద ఏవహి. బిందురూపయగు దేవి తల్లి, నాదరూపడగు శివుడు తండ్రి. తల్లిదండ్రులను పూజించినచో పరమానందము కలుగును. పరమానంద లాభార్థం శివలింగం ప్రపూజయేత్. సా దేవి జగతాం మాత స శివో జగతః పిత. పరమానంద ప్రాప్తికై శివలింగమును శ్రద్ధతో పూజించవలెను. జగత్తులకు తల్లి ఆ దేవి, జగత్తునకు తండ్రి ఆ శివుడు. పిత్రో శుశ్రూషకే నిత్య కృపాధిక్యం హి వర్ధతే. కృపయాంతర్గతైశ్వర్యం పూజకస్య దదాతి. తల్లిదండ్రులను నిత్యము పూజించువాని యందు వారికి అధికమగు దయ వర్ధిల్లును. అట్లు పూజించువానికి శివుడు దయతో అంతరంగము ఐశ్వర్యమును ఇచ్చును. తస్మాదంతర్గతానంద లాభార్థం మునిపుంగవాహ పితృమాతృ స్వరూపేణ శివలింగం ప్రపూజయేత్. కావున ఓ మునిశ్రేష్ఠులారా, అంతరంగమునందు ఆనందమును పొందుట కొరకై శివలింగమును తల్లిదండ్రుల రూపముగా భావించి విశేషముగా పూజించవలెను. భర్గ పురుష రూపో హి భర్గ ప్రకృతిరుచ్యతే. అవ్యక్తాంతరధిష్టానాం గర్భ పురుష ఉచ్యతే. సువ్యక్తాంతరధిష్టానాం గర్భ ప్రకృతిరుచ్యతే. పురుషస్త్వాది గర్భో హి గర్భవాన్ జనకోయతః. భర్గుడు పురుషుడనియు భర్గ ప్రకృతి అనియు చెప్పబడును. వ్యక్తము కాని అంతరధిష్టానము గల గర్భము పురుషుడనియు బాగుగా వ్యక్తమయ్యే అంతరధిష్టానము గల గర్భము ప్రకృతి అనియు చెప్పబడును. మొదటి గర్భము పురుషుడే. జగత్తునకు పురుషుడు తండ్రి గనుక గర్భవాన్ అనబడును. పురుషాత్ ప్రకృతౌ యుక్తం ప్రథమం జన్మ కథ్యతే. ప్రకృతేర్వ్యక్తతా యాతం ద్వితీయం జన్మ కథ్యతే. జన్మ జంతుర్ మృత్యుజన్మ పురుషాత్ ప్రతిపద్యతే. పురుష ప్రకృతుల కలయిక మొదటి జన్మనియు, ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమగుట రెండవ జన్మనియు చెప్పుదురు. జీవుడు పురుషుని నుండి ఏ జన్మను మృత్యువును మరలా జన్మను పొందును. అన్యతో భావ్యతే వశ్యం మాయయా జన్మ కథ్యతే. మాయచే మరి ఒక రూపములో ప్రకటమగుటయే జన్మయని చెప్పబడును. జీర్యతే జన్మకాలాద్యత్తస్మాజ్జీవ ఇతి స్మృతః. జన్మతే తన్యతే పాసైర్జీవ శబ్దార్థ ఏవహి. పుట్టినప్పటి నుండి జీర్ణమగువాడుగావున జీవుడనబడును. జీవశబ్దమునకు పుట్టి పాశములచే బంధింపబడువాడు అను అర్థము కూడా గలదు. జన్మపాస నివృత్త్యర్థం జన్మలింగం ప్రపూజయేత్. భం వృద్ధిం గచ్చతి త్యర్థాద్భగ ప్రకృతిరుచ్యతే. ఈ జన్మపాశము తొలగుట కొరకై
మాతాపితృరూపమగు శివలింగమును శ్రద్ధగా పూజించవలను. భం గచ్చతీతి భగః. భం అనగా వృద్ధిని, గచ్చతి ఇతి పొందునది గనుక భగః అను పేరు ప్రకృతికి గలదు. ప్రాకృతై శబ్దమాత్రాద్యై ప్రాకృతేంద్రియ భోజనాత్ భగస్యేదం భోగమితి శబ్దార్థో ముఖ్యతః శృతః. ప్రకృతి జన్యములగు ఇంద్రియములు ప్రకృతి జన్మములగు శబ్దాదులను అనుభవించును. భగమునకు అనగా ప్రకృతికి సంబంధించినది అను అర్థములో భోగ శబ్దము అన్వర్థ ప్రయోగమును కలిగి ఉన్నది. ముఖ్యో భగస్తు ప్రకృతి భగవాన్ శివ ఉచ్యతే. భగవాన్ భోగదాత హి నాణ్యో భోగప్రదాయక. భగము ప్రకృతి, భగవానుడు శివుడు. భోగములను ఇచ్చినది భగవానుడే గాని ఇతరులు కాదు. భగస్వామి చ భగవాన్ భర్గ ఇత్యుచ్యతే బుధై. భగేన సహిత లింగం భగం లింగేన సంయుతం. ప్రకృతికి ప్రభువగు భగవానుని ఋషులు భర్గుడు అని పిలుతురు. ప్రకృతి పురుషునితో, పురుషుడు ప్రకృతితో కలిసి ఉండును. ఇహాముత్రచ భోగవార్థం నిత్య భోగార్థమేవచ. భగవంతం మహాదేవం శివలింగం ప్రపూజయేత్. ఇహలోక పరలోకములలో భోగము కొరకు మానవుడు శివలింగ రూపములో భగవానుడగు మహాదేవుని శ్రద్ధగా పూజించవలెను. లోక ప్రసవిత సూర్యస్థ చిహ్నం ప్రసవాద్ భవేత్ లింగే ప్రసూతి కర్తారం లింగినం పురుషం యజేత్. లోకములను ప్రకాశింపజేయు సూర్యుడు భగవానుని చిహ్నము. ప్రకృతి యందు జగత్తును సృష్టించే పురుషుని శివలింగ రూపములో ఆరాధించవలెను. లింగార్థ గమకం చిహ్నం లింగమిత్యభిధీయతే. లింగమర్థం హి పురుషం శివం గమయతీత్యః. ఒక వస్తువును బోధించే చిహ్నముకు లింగము అని పేరు. శివలింగము పురుషుడగు శివుని బోధించే చిహ్నము. శివక్తోశ్చ చిహ్నస్య మేళనం లింగముచ్యతే. స్వచిహ్న పూజనాత్ ప్రీతః చిహ్న కార్యం న వీయతే. శివశక్తుల చిహ్నములు శివలింగమునందు మిళితమై ఉన్నవి. తన చిహ్నమును పూజించుటచే శివుడు ప్రీతుడగును. చిహ్న కార్యమగు జన్మ మృత్యువులు శివపూజకుని గ్రసించవు. చిహ్న కార్యం తు జన్మాది జన్మద్యం వినివర్తతే. ప్రాకృతై పురుషైశ్చాపి బాహ్యాభ్యంతర సంభవై షోడశైరుపచారైశ్చ శివలింగం ప్రపూజయేత్. ఏవమాదిత్య వారేహి పూజా జన్మ నివర్తిక. పూజకునకు జన్మ మరణ రూప సంసారము తొలగును. ఇంటి లోపల బయట లభించే ప్రాకృత పురుష వస్తువులతో శివలింగమునకు షోడశోపచార పూజ చేయవలెను. ఆదివారం నాడు అట్లు చేసిన వ్యక్తికి పునర్జన్మ ఉండదు. ఆదివారే మహాలింగం ప్రణవేనైవ పూజయేత్. ఆదివారే పంచగవ్యై రభిషేకో విశిష్యతే. ఆదివారం నాడు మహాలింగమును ఓంకారముతో మాత్రమే పూజించవలెను. ఆదివారం నాడు పంచగవ్యములతో అభిషేకము ప్రశస్తము. గోమయం గోజలం క్షీరం దద్యాజ్యం పంచగవ్యకం. క్షీరాద్యం చ పృథక్ చైవ మధునా చేక్షుసారకై. గోమయము, గోజలము, ఆవు పాలు, పెరుగు, నెయ్యి అనునవి పంచగవ్యములు అనబడును. పాలు, పెరుగు, నెయ్యిలతో వేర్వేరుగా అభిషేకించి తేనె చక్కెరలతో కలిపి కూడా అభిషేకమును చేయవలెను. గవ్యా క్షీరాన్న నైవేద్యం ప్రణవేనైవ కారయేత్. ప్రణవం ధ్వనిలింగం తు నాదలింగం స్వయంభువః. బిందులింగం తు యంత్రస్యాన్మకారం తు ప్రతిష్ఠితం. ఉకారం చరలింగం స్యాదకారం గురువిగ్రహం. షడ్లింగ పూజయా నిత్యం జీవన్ముక్తోన సంశయః. ఆవు పాలతో చేసిన పాయసమును ఓంకారముతో మాత్రమే నివేదన చేయవలెను. ఓంకారమునకు ధ్వనిలింగమనియు, స్వయంభూలింగమునకు నాదలింగమనియు, యంత్రమునకు బిందులింగమనియు, ప్రతిష్ఠిత లింగమునకు మకార లింగమనియు, ఉత్సవములలో ఊరేగించు లింగమునకు ఉకార లింగమనియు, గురువు యొక్క శరీరమునకు ఆకార లింగమనియు పేరు. మానవుడు ఈ 6 లింగములను నిత్యము పూజించినచో జీవించి ఉండగానే ముక్తుడగునటలో సందేహము లేదు. శివస్య భక్త్యా పూజాహి జన్మ ముక్తికరీ నృణాం. శివుని భక్తితో పూజించు మానవులు జన్మబంధము నుండి విముక్తిని పొందెదరు. రుద్రాక్ష ధారణాత్ పాదమర్ధం వైభూతి ధారణాత్. త్రిపాదం మంత్ర జాప్యాచ పూజయా పూర్ణ భక్తిమాన్. మానవుడు రుద్రాక్ష ధారణ వలన భక్తిలో 4వ అంశమును, విభూతిని ధరించుట వలన సగము భక్తిని, మంత్రమును జపించినచో 3 పాదముల భక్తిని, పూజించినచో పూర్ణ భక్తిని కలవాడగును. శివలింగం చ భక్తం చ పూజ్య మోక్షం లభేన్నరః. య ఇమం పఠేద్యాయం శృణుయాద్వా సమాహితం తస్యైవ శివభక్తిశ్చ వర్ధతే సుదృఢా ద్విజాః. మానవుడు శివలింగమును, శివభక్తుని పూజించినచో మోక్షమును పొందును. ఓ ద్విజులారా, ఎవరైతే ఈ అధ్యాయమును పఠించెదరో లేక మనస్సును లగ్నము చేసి వినెదరో
వారికి దృఢముగా శివభక్తి పెంపొందును. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం షోడశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 16వ అధ్యాయము ముగిసినది.